Hi, this is Naresh Kumar. Welcome back. Math Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 1 బెర్నౌలీస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సాల్వ్ dy by dx is equal to sin x minus sin y into cos x by cos y. సో ఈ ప్రాబ్లమ్ని మనం లీనియర్ ఇన్ వైలో చేయొచ్చా, ఎక్స్లో చేయొచ్చా, బెర్నౌలీస్లో చేయొచ్చా. సో ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్ ఎగ్జాక్ట్ ఫామ్ లాగా లేదు ఇది. ఓకే, సో కాబట్టి ఇక్కడ లీనియర్ ఇన్ వై ఎక్స్ ఎట్లా ఐడెంటిఫై చేయమన్నా, వేరియబుల్స్ ఎక్కువగా ఎక్స్లో ఉంటే అది లీనియర్ ఇన్ వై అని, వైలో ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ ఎక్స్ అని, రెండు సమానంగా ఉంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ అని. ఓకే, ఇది dy by dx అది పక్కన పెట్టండి, అది వేరియబుల్ కాదు కదా. ఓకే, సో సైన్ ఎక్స్ వన్ టైప్, కాస్ ఎక్స్ వన్ టైప్. సో టూ టైప్స్ ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, సైన్ వై కాస్ వై టూ టైమ్స్. సో ఎక్స్ వేరియబుల్స్ టూ టైమ్స్ ఉంది, వై వేరియబుల్స్ టూ టైమ్స్లో ఉంది, కాబట్టి సమానంగా ఉంది. సో డెఫినెట్లీ దిస్ ఈస్ బెర్నౌలీస్ ఈక్వేషన్. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ ఏంటి సార్, ఎట్లా ఉంటుంది? బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటే ఇలా ఉంటుంది. సో dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y is equal to q of x into y power n. This is called Bernoulli's equation. సో ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇట్లా ఉన్నప్పుడు మనం ఈ y పవర్ n ని ఎలిమినేట్ చేసేస్తాం. y కాబట్టి ఇక్కడ y పవర్ n ని ఎలిమినేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మన ప్రాబ్లంలో ఇక్కడ y అంటే 1 by cos y ఉంది. cos y తో మల్టిప్లై చేస్తాను ప్రతి ఒక్క టర్మ్ని. cos y dy by dx is equal to sin x, రఫ్లో చెప్తున్నా, మళ్ళీ నీట్గా చేద్దాం, sin x మైనస్ sin y ఇంటూ పక్కన cos x ఉంటుంది, 1 by cos y ఇంటూ cos y, నేను cos y తో మల్టిప్లై చేస్తే. ఓకే, సో ఇప్పుడు cos y dy by dx is equal to, ఇంకా మల్టిప్లై చేయండి, sin x తో cos x ని, sin x ఇంటూ cos x మైనస్ sin y ఇంటూ cos x. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్లో మనకి q ఆఫ్ x మాత్రమే ఉండాలి, అంటే y టర్మ్ ఎలిమినేట్ అయ్యాక మనం ఈ ఫార్ములాకి తెచ్చుకుంటాం, దాన్ని లీనియర్ ఇన్ y అని చెప్పచ్చు, రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం దీన్ని ఇంకొక విధంగా. కాబట్టి ఇక్కడ చూడండి, cos y dy by dx is equal to, ఇప్పుడు ఈ మైనస్ ఉంది కదా, ఈ టర్మ్ y టర్మ్ ఎక్కడుంది, సో ఈ టర్మ్లోనే ఇక్కడ ఉంది, సో ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ sin y ఇంటూ cos x is equal to sin x ఇంటూ cos x. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే sin y ని z అనుకోండి, sin y ని z, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి, sin y కి cos y అవుతుంది, మళ్ళీ y ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy by dx is equal to dz by dx. ఎస్, ఇప్పుడు ఈ cos y dy by dx ఇందులో చేస్తే అది లీనియర్ ఇన్ z లాగా మారిపోతుంది, dz by dx ప్లస్ sin y ని z అనుకుంటాం, సో cos x ఇంటూ z is equal to q of x, అదంతా q of x లాగా ఉంటుంది, sin x ఇంటూ cos x. సో ఇప్పుడు ఇది లీనియర్ ఇన్ z లాగా వచ్చేసింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే dy by dx ప్లస్ p of x into y is equal to q of x, that is a linear in y. dz by dx p of x into z is equal to q of x, that is a linear in z. కాబట్టి దీనికి జనరల్ సొల్యూషన్ ఏంటి, z ఇంటూ i of is equal to ఇంటెగ్రల్ q of x ఇంటూ i of dx ప్లస్ c. స్టెప్ బై స్టెప్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నా. సో గివెన్ d is ఏంటి, dy by dx is equal to sin x minus sin y into cos x divided by cos y. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం cos y టర్మ్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఓకే, సో y పవర్లోనే ఉండాల్సిన అవసరం లేదు, y టర్మ్ కూడా ఉండొచ్చు, cos y sin y అట్లా, y స్క్వేర్ y క్యూబ్ అట్లా. కాబట్టి ఈ టర్మ్ క్యాన్సిల్ అవ్వంటే cos y తో మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై విత్ cos y on both sides.
ఓకే, సో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో కాస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఇలానే రాస్తున్నా ఇంటూ పక్కన కాస్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ వై ఇంటూ కాస్ వైతో ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేసి ఇక్కడ ఉండేది ఇదంతా ఒక టర్మ్ ఇదంతా ఒక టర్మ్ మల్టిప్లైలు కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో ఇంకా మిగిలింది ఏంటంటే కాస్ వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి మనం ఈ సైన్ ఎక్స్ని కాస్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం, సైన్ వైని కాస్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. చెప్పండి, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ వై ఇంటూ కాస్ ఎక్స్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దామా, ఈ టర్మ్ను లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దామా? మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్లో క్యూ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉండాలి. ఓకే, ఈ వై టర్మ్ ఉండకూడదు అనమాట. డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఓన్లీ. కాబట్టి రైట్ సైడ్లో ఎక్స్ టర్మ్స్ మాత్రమే ఉండాలి. ఇంకా సైన్ వైని మనం లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తాము, సైన్ వై ఇంటూ కాస్ ఎక్స్ని. ఓకే, సో కాస్ వై ఇంటూ డివై బై డిఎక్స్, సో మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది, సైన్ వై ఇంటూ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇట్లనే ఉంటుంది రైట్ సైడ్లో, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఎస్, ఇప్పుడు మనం సైన్ వైని జెడ్ అనుకుంటాం. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఓకే, సో ఇప్పుడు మనం రీప్లేస్ చేద్దాం. ఇక్కడ సైన్ వై టర్మ్ ఉంది కదా, దాన్ని జెడ్ అనుకుంటాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి ఎక్స్తో సైన్ వైని, ఎందుకు డివై బై డిఎక్స్ ఉంది కాబట్టి. సో పుట్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ with respect to x on both sides. ఓకే, సో సైన్ వైని ఎక్స్ లాగా, అంటే సైన్ వైకి డిఫరెన్షియేషన్ కాస్ వై, మళ్ళీ వైని ఎక్స్తో చేయాలి, డివై బై డిఎక్స్. సైన్ వైని డిఫరెన్షియేషన్ చేస్తే కాస్ వై అవుతుంది, మళ్ళీ వైని ఎక్స్ లాగా అనుకుంటున్నాం కదా, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ని ఎక్స్తో చేస్తే డిజెడ్ బై డిఎక్స్ అనమాట. ఓకే, సరే, ఇప్పుడు కాస్ వై డివై బై డిఎక్స్ ఉంది కదా, ఇందులో చేద్దాం, 1లో చేసేస్తాం. సో 1 ఇంప్లైస్ చెప్పండి, కాస్ వై డివై బై డిఎక్స్ ప్లస్ ఏం రాయొచ్చు, డిజెడ్ బై డిఎక్స్, డిజెడ్ బై డిఎక్స్ ప్లస్ ఇక్కడ కాస్ ఎక్స్ అలానే రాస్తున్నాను, సైన్ వైని జెడ్ అనుకున్నా, సైన్ వై జెడ్. ఓకే, సైన్ వై ఈజ్ ఈక్వల్ జెడ్, చివరిలో రీప్లేస్ చేద్దాం, ఇది ఉపయోగించాలి, ఈజ్ ఈక్వల్ టు ఇంకా సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డిజెడ్ బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ జెడ్, దట్ ఈస్ క్యూ ఆఫ్ ఎక్స్, అంటే లీనియర్ ఇన్ జెడ్ వస్తుంది. ఇక్కడ డివై బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై అంటే లీనియర్ ఇన్ వై, డిఎక్స్ బై డివై పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ లీనియర్ ఇన్ ఎక్స్, కాబట్టి ఇది లీనియర్ ఇన్ జెడ్. సో లీనియర్ ఇన్ జెడ్ మనం ప్రొసీజర్ని ఎలా చేయాలో ఇక్కడ నుంచి చూద్దాం. సో దీనికి నంబర్ 2 ఇస్తున్నా. ఓకే, సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేస్తున్నాను స్టాండర్డ్ ఫామ్తో, కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి,
dz by dx plus p of x into z is equal to q of x. dz by dx plus p of x into z is equal to q of x. Okay. Where p of x, where ఇంకా మనం నంబర్ 2 కి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. z ఇంటూ ఐఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ అంటే ఐఎఫ్ ని కనుక్కుంటాం ఫస్ట్. ఓకే, సో వేర్ p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు z కోఎఫిషియంట్ ఏముంది cos x, అలానే q ఆఫ్ x అంటే మన ప్రాబ్లం నంబర్ 2 లో రైట్ సైడ్ లో ఉండేది sin x ఇంటూ cos x. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ p ఆఫ్ x dx ని కనుక్కుందాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ cos x, cos కి ఇంటిగ్రేషన్ sin x, sin కి ఇంటిగ్రేషన్ మైనస్ cos x. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ sin x అనమాట. ఐఎఫ్ ని క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు నంబర్ 2 కి జనరల్ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం నంబర్ 2 కి జనరల్ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. జనరల్ సొల్యూషన్ టు ది ఈక్వేషన్ 2 ఈస్, సో ఫార్ములా ఏంటంటే z ఇంటూ ఐఎఫ్ is equal to integral q of x into if into dx plus c. So z into if integrating factor e power sin x is equal to integral q of x, మన ప్రాబ్లం లో రైట్ సైడ్ లో ఉండేది నంబర్ 2 కి రైట్ సైడ్ లో ఉండేది ఏంటి sin x into cos x ఇంటూ ఐఎఫ్ ఇందాకే కనుక్కున్నాం ఈ పవర్ sin x dx. ఎస్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి, చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. మరి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి చూడండి. మనం ఇంటిగ్రేషన్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఎక్కువగా ఏ టర్మ్ అయితే రిపీట్ అవుతుందో దాన్ని టీ అనుకోండి. ఏ టర్మ్ రిపీట్ అయితే sin x, సో sin x ని టీ అనుకోండి, దాని యొక్క డిఫరెన్షియేషన్ cos x dx సరిపోద్ది. ఓకే, సో మరి ఆ పాయింట్ అప్లై చేస్తున్నా. పుట్ sin x ఇస్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నా. sin x కి డిఫరెన్షియేషన్, సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, ఇక్కడ కూడా డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ చేస్తే sin x కి డిఫరెన్షియేషన్ ఏంటి cos x అన్నమాట. ఓకే, టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt బై dx కదా, ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు dt. మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో z ఇంటూ ఈ పవర్ sin x ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, చూడండి sin x అంటే t అనొచ్చు, మళ్ళీ cos x dx dt. ఓకే, సో ఈ పవర్ ఇంకా t రాశాను, cos x dx బదులు dt ప్లస్ సి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి sin x ని t అనుకున్నా, ఈ పవర్ sin x అంటే ఈ పవర్ t, cos x dx అంటే d. ఇప్పుడు యారో మార్క్ని అప్లై చేయాలి. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ రెండిట్లో ఈ పవర్ టీకి డిఫరెన్షియేషన్ చేయండి, టీకి డిఫరెన్షియేషన్ చేయండి. సో త్వరగా జీరో ఏ టర్మ్ అవుతుందో దాన్ని రైట్ సైడ్లో తీసుకోండి. టీకి డిఫరెన్షియేషన్ 1, 1కి 0, ఈ పవర్ టీకి ఈ పవర్ టీని ఎన్నిసార్లు చేస్తున్నాం కాబట్టి టీని రైట్ సైడ్లో తీసుకోండి. ఓకే, ఇక్కడ టీకి పవర్ 1 ఉంది కాబట్టి ఒక డౌన్ యారో మార్క్ అంతే, ఒకటి స్టాప్ చేయడం. అదే టీ స్క్వేర్ ఉందనుకో 2 డౌన్ యారో మార్క్స్ వేయాలి. ఇక్కడ ప్లస్ మైనస్. ఇప్పుడు టీకి డిఫరెన్షియేషన్ 1 కదా, సో దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తుంది. ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ, ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ. సో యారో మార్క్ని వేయండి. యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. టీ ఈ పవర్ టీ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ టీ, సో ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. సో టీ ప్లేస్లో రీప్లేస్ చేద్దాం, జెడ్ ప్లేస్లో రీప్లేస్ చేద్దాం, అయిపోయింది. ఈ పవర్ టీని కామన్ తీసుకుంది,
జెడ్ ప్లేస్లో సైన్ వై, పీ ప్లేస్లో బి ప్లేస్ చేయండి. కంప్లీట్ అయింది. సైన్ వై ఈ పవర్ సైన్ ఎక్స్ ఈ పవర్ పి, పి అంటే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ -1